నెల్లూరు జిల్లాలో విపరీతమైన యూరియా కొరత కారణంగా రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతూ రోజుల తరబడి పొలం పనులు మానుకుని ఎరువుల దుకాణాల ముందు పడుగాపులు కాస్తున్నందున యుద్ధ ప్రాతిపదికన జిల్లాలోని రైతులందరికీ వెంటనే యూరియా అందేలా చర్యలు తీసుకోవాలని అగ్రికల్చరల్ జాయింట్ డైరెక్టర్ వారి కార్యాలయంలో ఏఓకి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు చేవూరు వినయ్ నారాయణ ఆధ్వర్యంలో కిసాన్ మోర్చా నాయకులతో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వరి నాట్లు వేసి 20 రోజులు కావస్తుందని తెలిపారు. ఈ రోజు రైతు పరిస్థితి అయితే యూరియా దొరక్క ఆందోళనలో ఉన్నారు. నారాత వేసి 20 రోజుల నుంచి 30 రోజులు కావస్తున్నా కానీ యూరియా దొరక్క పొలాల్లో పనులు మానుకొని ఈ కోఆపరేటివ్ బ్యాంకుల చుట్టూ తర్వాత యూరియా అమ్మే దుకాణాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ రోజుల తరబడి అక్కడే కాపలాలు కాసి అరాకొర యూరియా దొరికితే తీసుకోపోవడం, లేకపోతే ఉసూరుమంటూ చాలల్లోకి వెళ్ళి లబోదిబోం అనే పరిస్థితి ఈరోజు నెలకొని ఉన్నా కానీ వ్యవసాయ అధికారులకు చెమ కుట్టినట్టు కూడా లేకుండా చోద్యం చూస్తూ ఉండడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. 10 మందికి అన్నం పెట్టేటటువంటి రైతన్న డబ్బులు పెట్టి యూరియా కొనుక్కోవడానికి అంగడి దగ్గరికి వెళ్తే యూరియా దొరక్క వేసిన పైరు ఏమవుతుందా అని చెప్పి బాధతో విలవిల్లాడుతూ ఉన్నా కానీ చోద్యం చూస్తూ ఉన్నారు. కాబట్టి వెంటనే మన నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి రైతుకి కూడా ఎంత మోతాదులో యూరియా అవసరమో వెంటనే వాళ్ళని సప్లై చేసి అందుకోవాలా. ఇప్పటికే 25 రోజుల నుంచి 30 రోజులు కావస్తోంది. ఈ లోపలే మామూలుగా వరి పైరుకి 10 రోజుల నుంచి నెల రోజుల లోపల మాత్రమే యూరియా వేయవలసి ఉంటుంది. తర్వాత యూరియా వేసినా కానీ ఖచ్చితంగా పైరుకు తెగులు రావడమా దిగుబడి తగ్గిపోవడమా జరుగుతుంది. కాబట్టి ఈ సకాలంలోనే యూరియా ఎక్కడా కూడా కొరత లేకుండా అందించి రైతులను ఆదుకోవాలని చెప్పి ఈరోజు అగ్రికల్చర్ జేడీ గారి కార్యాలయం దగ్గర ఫర్టిలైజర్స్ ఏఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి వెంటనే ఇంటెంట్ పెట్టున్నాము, సఫిషియంట్ యూరియాని రైతులందరికీ కూడా సప్లై చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం కూడా జరిగింది.